Hi friends, let us discuss about the difference in between the industry, commerce and trade. Okay friends, before going to start this topic, I am requesting you kindly subscribe my channel, press on bell button, give some likes, it will makes me lot of encouragement to do further videos. Okay friends, now come to the topic, the main differences in between the industry, commerce and trade. So in case of definition, industry, the industry consist of sectors involved in goods and services production. సో ఇండస్ట్రీలో కూడా మనకి ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ప్రాసెస్ సంబంధించి ఏదైతే ఉందో ఆ సెక్టర్లో ఇన్వాల్వ్ అయిన అన్ని కంపెనీస్ మనకి ఇక్కడ ఇండస్ట్రీ కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కామర్స్ బ్రాడ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు బిజినెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్. సో బయ్యర్ నుంచి సెల్లర్ మధ్యలో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఎక్స్చేంజ్ అవుతుందో ఈ ఎక్స్చేంజ్ యాక్టివిటీస్ and remuneration for exchange of goods and services వీటి సంబంధించిన యాక్టివిటీస్ మనకి కామర్స్ కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ ఈజ్ నోన్ యాజ్ ట్రేడ్. నెక్స్ట్ come to the some of the examples of industry, commerce and trade. So in case of industry, we are having the manufacturing, agriculture, technology, healthcare, etc. are the examples of industry. E-commerce platforms, online business activities are the examples of commerce. For local retails, wholesale distribution, international import and exports are the examples of trade. Next, the focus. Industry focuses on transforming raw materials into finished goods. Commerce focuses on covers production, distribution, marketing, sales and purchasing. Trade focuses on buying and selling of products and services for profit. Okay. సో ఇండస్ట్రీ అనేది ఈ రా మెటీరియల్ను ఫినిషింగ్ గుడ్స్ కన్వర్ట్ చేయడానికి దానిని ప్రక్రియ పైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కామర్స్ వచ్చే వరకల ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, సేల్స్ అండ్ పర్చేసింగ్ ఆల్ యాక్టివిటీస్ కామర్స్ ఫోకస్ చేస్తుంది. అదే ట్రేడ్కి వచ్చే వరకల్లా సెల్లింగ్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ట్రేడ్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఇండస్ట్రీ, హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మిషనరీ, ఎక్విప్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఆర్ రిక్వైర్డ్. సో ఇండస్ట్రీలో కూడా ప్రొడక్షన్ ప్రాసెస్ అని ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ సంబంధించిన ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కానీ, మిషనరీ పర్చేజ్ చేయడం కానీ, ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయడం, టెక్నాలజీ పర్చేజ్ చేయడం, మెయింటైన్ చేయడం అనేది దీనికి ఎక్కువగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ కామర్స్. కామర్స్ రిక్వైర్స్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ దెన్ ట్రేడ్ బట్ లోయర్ దెన్ ది ఇండస్ట్రీ. ఇక్కడ కామర్స్ విషయంలో కూడా క్యాపిటల్ రిక్వైర్మెంట్ మధ్యస్థంగా ఉంటుందని చెప్పండి. సో ట్రేడ్ కంటే తక్కువ ఉంటుంది, ట్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రీ కంటే తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రేడ్ విషయానికి వచ్చేవల్ల క్యాపిటల్ రిక్వైర్మెంట్ వచ్చేవల్ల రిలేటివ్లీ లోయర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కంపేర్డ్ టు ఇండస్ట్రీ అండ్ సర్టెన్ కామర్స్ యాక్టివిటీస్. సో ట్రేడ్లో కూడా క్యాపిటల్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిస్క్. ఇన్ కేస్ ఆఫ్ ఇండస్ట్రీ, high risk due to capital investments, market fluctuations and technology dependence. సో ఇండస్ట్రీలో కూడా రిస్క్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఏదైతుందో వాటిలో ఫ్లక్చుయేషన్స్ కావచ్చు, టెక్నాలజీలో కూడా ఎవల్యూషన్ ఏదైతుందో దానివల్ల కావచ్చు, లేదంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ క్యాపిటల్ మార్కెట్ ట్రెండ్స్ కావచ్చు, రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కామర్స్ విషయంలో ప్రకారం మోడరేట్ రిస్క్ అనేది ఉంటుంది. మోడరేట్ రిస్క్ రిలేటెడ్ టు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ మార్కెట్ కాంపిటీషన్.
సో కామర్స్ లోపల వచ్చినట్లయితే కాంపిటీషన్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఈ రెండు చూసుకుంటే చాలు రిస్క్ అనేది మోడరేట్గా ఉండడం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేప్పటికల్లా లోయర్ రిస్క్ అసోసియేటెడ్ విత్ మార్కెట్ చేంజెస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రెగ్యులేషన్స్. ఓకే. నెక్స్ట్ కీ రోల్ ఇండస్ట్రీ క్రియేట్స్ టాంజబుల్ గూడ్స్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఇండస్ట్రీ దీనికి సంబంధించింది టాంజబుల్ గూడ్స్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించింది. అదే కామర్స్ యొక్క ఇన్షూర్స్ స్మూత్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ గూడ్స్ సర్వీస్ మేనేజ్మెంట్ మూమెంట్. ఓకే. సో కామర్స్ అనేది దేనిపైన ఫోకస్ చేస్తుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ బయర్ సెల్లర్ టు బయర్. ఓకే. నెక్స్ట్ ట్రేడ్ కాన్సన్ట్రేట్స్ connects producers with consumers, so fosters economic growth. Side. In case of side, industry supply side producing and goods and services పైన ఫోకస్ చేస్తుంది. కామర్స్ యొక్క డిమాండ్ సైడ్ ఉంటుంది. హ్యాండ్లింగ్ డిస్ట్రిబ్యూషన్ టు కన్జ్యూమర్స్ అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ట్రేడ్కి వచ్చేప్పటికల్లా బోత్ సైడ్స్ డిమాండ్ సైడ్ సప్లై సైడ్ రెండు ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇది ఫెసిలిటేటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఫోకస్ చేస్తుంది. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.